హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్ లో మనం నెంబర్ సిస్టమ్స్ టాపిక్ మీద ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. నెంబర్ సిస్టమ్స్ లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం ఇందులో ఈ సెషన్ లో చెప్తాను అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ నెంబర్ సిస్టమ్స్ లో మనం ఈ సెషన్ లో డిస్కస్ చేసేవి ఏంటంటే వేరియస్ ఫార్ములాస్, వేరియస్ డెఫినేషన్స్. అసలు ఏమేమి డెఫినేషన్స్ నేర్చుకోవాలి, బేసిక్ డెఫినేషన్స్. ఆ బేసిక్ డెఫినేషన్స్ చెప్పి అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, see here. ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. ఎప్పుడైనా మనం ఒక ఆల్ కౌంటింగ్ నెంబర్స్, ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లోనే ఉంది. న్యాచురల్ నెంబర్స్ అంటే బేసిక్ గా ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పారు. ఎప్పుడైనా మనం నెంబర్స్ కౌంట్ చేయాలంటే ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం? 1 దగ్గర నుంచి కౌంట్ చేస్తాం. 1, 2, 3 అండ్ సో ఆన్. ఇలా నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. ఎప్పుడైనా మనం నెంబర్స్ కౌంట్ చేయమంటే ఎప్పుడు కూడా మనం జీరోతో స్టార్ట్ చేయం. ఆల్వేస్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సీరియల్ నెంబర్, రైట్? అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై n. దేంతో డినోట్ చేస్తారంటే n తో డినోట్ చేస్తారు. అండ్ ఆ న్యాచురల్ నెంబర్స్ ఏంటి అంటే n is equal to 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్. అప్ టు ఇన్ఫినిట్ వరకు ఉంటాయి. ఆల్ పాజిటివ్ వాల్యూస్ 1 నుంచి ఇన్ఫినిట్ వరకు. ఇది న్యాచురల్ నెంబర్ డెఫినేషన్. అండ్ సెకండ్ వన్, హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. కౌంటింగ్ నెంబర్స్ కి జీరో కూడా ఇంక్లూడ్ చేస్తాయి. కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి? 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్. దానికి జీరో కూడా ఇంక్లూడ్ చేయమన్నాడు. జీరో కూడా ఇంక్లూడ్ చేస్తే దాన్ని హోల్ నెంబర్స్ అంటారు. దాన్ని హోల్ నెంబర్స్ అంటారు. బేసికల్ గా హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తారంటే W తో డినోట్ చేస్తారు. దేంతో డినోట్ చేస్తారు? W తోటి. అండ్ నెక్స్ట్ W is equal to 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్. ఇది కూడా ఇన్ఫినిట్ వరకు ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ హోల్ నెంబర్స్. ఇవన్నీ కూడా మీరు చిన్నప్పుడు నేర్చుకున్నవే. జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ మీకు బ్రీఫ్ గా చెప్పడం కోసం మాత్రమే ఈ సెషన్ లో ఒకసారి రీకాల్ చేస్తున్నాను. ఓకేనా? నెంబర్ సిస్టమ్స్ లో ప్రతి డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అండ్ దేర్ నెగటివ్స్ ఇంక్లూడింగ్ జీరో. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్. అండ్ దేర్ నెగటివ్స్. నెగటివ్స్ అంటే ఇక్కడ కౌంటింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నెగటివ్స్ -1, -2, -3 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినిట్ ఇంక్లూడింగ్ జీరో. దాంతో పాటు జీరో కూడా ఇంక్లూడ్ చేయమన్నాడు. ఇవన్నీ కూడా కలిపి ఇంటీజర్స్ అంటారు. వాటన్ని కలిపి ఏమంటారు? ఇంటీజర్స్. బేసికల్లీ ఇంటీజర్స్ ఆర్ డినోటెడ్ బై Z. ఇంటీజర్స్ ని Z తో డినోట్ చేస్తారు. See here, Z is equal to -infinity to +infinite. -infinity to -3, -2, -1, 0, 1, 2, 3 and so on up to infinite. ఇక్కడ 1 to infinite ఏమో కౌంటింగ్ నెంబర్స్, వాటి నెగటివ్స్ ఏమో -1 to -infinite. మధ్యలో 0 కూడా యాడ్ చేసాం. ఓకేనా? ఇది ఇంటీజర్స్ ఒక రేంజ్. ఇంటీజర్స్ రేంజ్ అడిగితే -infinity to +infinite అని చెప్పాలి. -infinity to +infinite. అండ్ నెక్స్ట్ బేసికల్ గా మనకి ఇంటీజర్స్ అనేవి 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఇంటీజర్స్ ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తాం? 3 పార్ట్స్. అందులో ఫస్ట్ వన్ పాజిటివ్ ఇంటీజర్స్. ఫస్ట్ వన్ ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్. సెకండ్ వన్ నెగటివ్ ఇంటీజర్స్ అండ్ థర్డ్ వన్ జీరో. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్. ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్. అదే నెగటివ్ ఇంటీజర్స్ అంటే -1, -2, -3 అండ్ సో ఆన్ అప్ టు మైనస్ ఇన్ఫినిట్. అండ్ లాస్ట్ వచ్చేసరికి 0. అంటే ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ అయితే Z+ తో ఇండికేట్ చేస్తారు. నెగటివ్ ఇంటీజర్స్ అయితే Z- తో ఇండికేట్ చేస్తారు. ఇండికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్, రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. లిజన్,
రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఆర్ ఏబుల్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఏ నెంబర్స్ అయితే మనం p by q ఫామ్ లో రాసుకుంటామో ఆ నెంబర్స్ ని రేషనల్ నెంబర్స్ అంటారు. p by q ఫామ్ అవ్వచ్చు, a by b ఫామ్ అవ్వచ్చు. అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది 1/2, 3/4 ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అంటారు. దట్ ఈస్ ఫైన్. a by b ఫామ్ లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ కండిషన్స్ ఏంటంటే న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ రెండు ఖచ్చితంగా ఇంటీజర్స్ అయి ఉండాలి. a and b both are integers, but b is not equal to 0. b అంటే ఏంటి? డినామినేటర్ వాల్యూ. డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 అయితే ఏమవుతుంది? ఆ వాల్యూ అనేది అన్డిఫైన్డ్ అవుతుంది. అందుకని రేషనల్ నెంబర్, ఒక నెంబర్ రేషనల్ నెంబరా కాదా అని ఐడెంటిఫై చేయాలి అంటే అది a by b ఫామ్ లో ఉండాలి. అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో అయినా ఉండాలి. ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండి అండ్ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటీజర్స్ ఉండాలి. డినామినేటర్ లో 0 ఉండకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం అనుకోండి. 3 అనే నెంబర్ తీసుకున్నాం. 3 అనే నెంబర్ తీసుకుంటే అది రేషనల్ ఇర్రేషనల్ అని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. 3 అనే నెంబర్ ఖచ్చితంగా రేషనల్ నెంబర్. ఎందుకంటే దీన్ని 3/1 అని రాసుకోవచ్చు. 3 ఈస్ నథింగ్ బట్ 3/1. అంటే ఇది p by q ఫామ్ ఆర్ a by b ఒక ఫ్రాక్షన్ ఫామ్ లోనే ఉంది. ఒక ఫ్రాక్షన్ ఫామ్ లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే a by b ఫామ్ లో రాసుకున్నాం అండ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈ రెండిట్లో కూడా ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి. డినామినేటర్ లో 0 లేదు. సో ఇక్కడ ప్రతి కండిషన్ కూడా అప్లై అయింది కాబట్టి దట్ ఈస్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్. అంటే ప్రతి ఇంటీజర్ వాల్యూ కూడా, అంటే -∞ నుంచి +∞ వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా రేషనల్ నెంబర్స్ వస్తాయి. అండ్ రేషనల్ నెంబర్స్ ని బేసికల్ గా దేంతో డినోట్ చేస్తారంటే q తో డినోట్ చేస్తారు. రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై q. ఎగ్జాంపుల్స్ చూడండి. 2/3, 7/15, -9/8, 0/4. ఇక్కడ 0/4 అని చెప్పాం. ఇక్కడ 0/4 అంటే న్యూమరేటర్ లో 0 ఉండొచ్చు, డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఇక్కడ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. న్యూమరేటర్ లో హైయెస్ట్ ఉండొచ్చు, డినామినేటర్ లో హైయెస్ట్ ఉండొచ్చు. కానీ మీరు చెక్ చేయాల్సిన కండిషన్స్ ఏంటంటే అది ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో ఉండాలి అండ్ న్యూమరేటర్, డినామినేటర్ రెండు ఇంటీజర్స్ అయి ఉండాలి. డినామినేటర్ లో మాత్రం 0 ఉండకూడదు. కానీ న్యూమరేటర్ లో 0 ఉన్న ప్రాబ్లం లేదు. డినామినేటర్ లో మాత్రం 0 ఉండకూడదు. ఓకేనా? ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ జస్ట్ క్వైట్ ఆపోజిట్ అంతే. ఇందాక మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏ నెంబర్స్ అయితే మనం a by b ఫామ్ లో రాసుకుంటామో వాటిని రేషనల్ నెంబర్స్ అన్నాం. అండ్ ఇక్కడ ఆపోజిట్ స్టేట్మెంట్ ఏంటి? విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b. a by b ఫామ్ లోకి రాసుకోలేనటువంటి నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఆ నెంబర్స్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే √2, √3, √5, √6, √7, √8, √10 and so on, and also the value of pi. సి ఇక్కడ స్క్వేర్ రూట్ లో మీరు ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే √1 లేదు, √4 లేదు, 5, 6, 7, 8, 9 లేదు, మళ్ళీ √9 తర్వాత మళ్ళీ √16 ఉండదు. అంటే మీరు ఇక్కడ ఒక్కసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఏ నెంబర్స్ ఉన్నా సరే అది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది, కానీ రేషనల్ నెంబర్ అవ్వదు. చాలా మంది ఏమనుకుంటారంటే √2 వాల్యూ 1.414 కరెక్టే, 1.414. ఇది 1.414 ని 1414 డివైడెడ్ బై 1000 రాసుకోవచ్చు, రైట్? ఇలా రాసుకున్నప్పుడు ఇది న్యూమరేటర్, డినామినేటర్ ఫామ్ లోనే ఉంది అండ్ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి, డినామినేటర్ లో 0 లేదు. మరి ఇది అన్ని కండిషన్ సాటిస్ఫై చేసింది కదా, ఇది రేషనల్ నెంబర్ ఎందుకు కాలేదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే √2 is equal to 1.414 అనేది ఇట్ ఈస్ జస్ట్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ.
ఇట్ ఈస్ జస్ట్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. మీరు ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ √2 తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు క్యాల్సీలో అయినా చెక్ చేసుకోండి, √2 అని టైప్ చేస్తే మీకు వచ్చే వాల్యూ 1.414 సంథింగ్ వాల్యూ వస్తుంది. దెర్ ఈస్ నో ఎండ్ టు దట్ పర్టికులర్ నెంబర్. ఆ నెంబర్ కి ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ అంటూ ఉండదు, రైట్? సో మనం ఏంటంటే √2 అనేది క్యాలిక్యులేషన్ చేయడానికి మాత్రమే 1.414 తీసుకుంటాం, అంతేకాని ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ √2 అంటే 1.414 కాదు. సిమిలర్లీ పై ఈజ్ ఈక్వల్ టు 22/7. చాలా మంది ఈ క్వశ్చన్ రైజ్ చేస్తారు, పై ఈజ్ ఈక్వల్ టు 22/7. ఇది కూడా అప్రాక్సిమేట్ వాల్యూనే కానీ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. మనం ఏరియా ఆఫ్ సర్కిల్ లేకపోతే ఎప్పుడైనా ఏరియా, వాల్యూమ్ ఇవి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు 22/7 తీసుకుంటాం. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఎందుకు తీసుకుంటాం అంటే క్యాలిక్యులేషన్ రావడం కోసం మాత్రమే పై ఈజ్ ఈక్వల్ టు 22/7 తీసుకుంటాం. కానీ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ పై చెప్పాలంటే 3.14 సంథింగ్ నెంబర్. అంటే ఈ నెంబర్ కి కూడా దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్, దీనికి కూడా ఎండ్ పాయింట్ అంటూ ఉండదు. సో పై ఆల్సో కమ్స్ అండర్ ఇర్రేషనల్ నెంబర్. ఒకటే గుర్తుంచుకోండి, ఇర్రేషనల్ నెంబర్ లో స్క్వేర్ రూట్ లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ తప్ప రిమైనింగ్ ఏ నెంబర్స్ ఉన్నా సరే ఆల్ దోస్ నెంబర్స్ ఆర్ కమ్స్ అండర్ ఇర్రేషనల్ నెంబర్స్. వాటితో పాటు పై వాల్యూ కూడా ఇర్రేషనల్ నెంబరే, ఎందుకంటే అది పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ పై కానీ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. ఇస్ క్లియర్? నెక్స్ట్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇందులో రియల్ నెంబర్స్ లో మనం రేషనల్ నెంబర్స్ తీసుకోవచ్చు అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇట్స్ కాంబినేషన్. అండ్ దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే ఆర్ తో డినోట్ చేస్తారు. రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఆర్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఇందులో మీరు కాంబినేషన్స్ ఆల్రెడీ చెప్పాను, రేషనల్ ఉంటాయి, ఇర్రేషనల్ ఉంటాయి. 15/7 రేషనల్, 6/23 రేషనల్, -7/5 రేషనల్. ఇక్కడ వరకు రేషనల్. √3 ఇర్రేషనల్, 5 + √2 అది ఇర్రేషనలే, 5 పై వాల్యూ అది ఇర్రేషనలే, 6 - √3 అది కూడా ఇర్రేషనలే. అంటే రియల్ నెంబర్స్ లో ఏంటంటే మనకి రేషనల్ నెంబర్స్ ఉండొచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. దాన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే ఆర్ తో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ద సమ్, డిఫరెన్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్ ని ఇర్రేషనల్ నెంబర్ ని యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన, ప్రొడక్ట్ చేసిన మనకు వచ్చే అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. కన్ఫామ్ గా ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. 7 + √2. 7 + √2. √2 అంటే దెర్ ఈస్ నో ఎండ్ పాయింట్, 1.414 అండ్ సో ఆన్. అంటే 7 + 1.414 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ నీకు 8.414 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది, కానీ ఎండ్ పాయింట్ అంటూ ఉండదు. ఎండ్ పాయింట్ లేకపోతే మనం దాన్ని a/b ఫామ్ లో, అంటే ఒక ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకోవడానికి పాసిబిలిటీ లేదు. అండ్ సబ్ట్రాక్షన్ చేసినా కూడా అంతే, 5 - √3 అండ్ 10 + 2√2. దీన్ని ప్రొడక్ట్ చేసినా కూడా మీకు సేమ్ వాల్యూ వస్తుంది. 10 × 2 20, 20√5 అది కూడా ఇర్రేషనల్ నెంబరే. అంటే ఒక రేషనల్ నెంబర్ ని, ఒక ఇర్రేషనల్ నెంబర్ ని సమ్ చేసిన, డిఫరెన్స్ చేసిన, ప్రొడక్ట్ చేసిన మనకు వచ్చే అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్, కాంప్లెక్స్ నెంబర్స్. ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఏంటంటే మనం రియల్ నెంబర్స్. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్స్ అయితే మనం x + iy ఫామ్ లో రాసుకుంటామో, నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x + iy, ఈ ఫామ్ లో రాసుకున్న నెంబర్స్ అన్నిటినీ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ లో ఇక్కడ x ఒక టర్మ్, y ఒక టర్మ్. x అండ్ y, x ని రియల్ నెంబర్ అంటారు, x ని ఏమంటారంటే రియల్ నెంబర్. i వచ్చేసరికి ఇమాజినరీ నెంబర్.
ఈవెన్ y కూడా రియల్ నెంబరే. నెంబర్ రియల్ నెంబరే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్లస్ 3i 2 ప్లస్ 3i ఇక్కడ 2 అండ్ 3 రెండు కూడా రియల్ నెంబర్సే. కానీ i అనేది ఇమాజినరీ నెంబర్. అంటే మనం పార్ట్ లా చెప్పాలంటే x ఈస్ కాల్డ్ యాజ్ రియల్ పార్ట్, iy ఈస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ పార్ట్. పార్ట్ లా చెప్పాలంటే అలా చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్ లో మొత్తం 3 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. ఒకటి x, ఒకటి y, ఒకటి i. x అండ్ y రెండు కూడా రియల్ నెంబర్స్. అదే i వచ్చేసరికి ఇమాజినరీ నెంబర్. అందుకని ఇక్కడ ఇలా డిస్ప్లే చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 5 ప్లస్ 3i అండ్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్, -2 ప్లస్ i రూట్ 3 ఎక్సెట్రా. ఆల్ దీస్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే ఇందులో మనకి ఆ ఫార్మాట్ ఎలా అయినా ఉండొచ్చు. x ప్లస్ iy ఫార్మాట్ లో ఉండాలి. x అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. సిమిలర్లీ y ఈజ్ ఆల్సో సేమ్ థింగ్, y కూడా అంతే, రైట్? నెక్స్ట్ ఇందులో ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్ కొన్ని కాంప్లెక్స్ నెంబర్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను. x ప్లస్ iy లో x ఈస్ కాల్డ్ యాజ్ రియల్ పార్ట్. x ని ఏమంటారు? రియల్ పార్ట్ అంటారు. అదే y ని ఇమాజినరీ పార్ట్ అంటారు. y ని ఏమంటారంటే ఇమాజినరీ పార్ట్. సెకండ్ పాయింట్, square root of any negative real number is called as imaginary number. ఇందాక నుంచి మనం ఇమాజినరీ నెంబర్ అంటున్నాం. ఇమాజినరీ నెంబర్ అంటే ఏంటి అసలు? ఇమాజినరీ నెంబర్ అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ లో ఏదైనా నెగిటివ్ వాల్యూ ఉంటే దాన్ని మనం ఇమాజినరీ నెంబర్ అంటాం. సపోజ్ స్మాల్ ఎగ్జాంపుల్, ద వాల్యూ ఆఫ్ i వాల్యూ ఏంటంటే రూట్ -1. i ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఇక్కడ i వాల్యూ రూట్ -1 అని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ద గ్రేట్ మ్యాథమెటిషియన్ ఎవరంటే యూలర్. ఇక్కడ i వాల్యూ మనకి రూట్ -1 అని ఫస్ట్ చెప్పిన మ్యాథమెటిషియన్, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది i వాల్యూ రూట్ -1 అని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ద గ్రేట్ మ్యాథమెటిషియన్ యూలర్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఎందుకంటే మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ మనకి వేరియస్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి ఫస్ట్. అది తెలియకుండా ఫర్దర్ గా మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అసలు ప్రైమ్ నెంబర్స్ తెలియకపోతే మీకు ప్రాబ్లమ్స్ అర్థం కావాలన్నమాట. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్స్ కి అయితే numbers which have exactly two factors, that is 1 and itself. ఏ నెంబర్స్ కి అయితే ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఆ నెంబర్స్ ఏ నెంబర్స్ అంటారు? ప్రైమ్ నెంబర్స్. ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ అంటే 2 నెంబర్స్ తో మాత్రమే డివైడ్ అవ్వాలి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు అనుకోండి, సపోజ్ 5 అనే నెంబర్ తీసుకున్నారు. 5 అనే నెంబర్ ఎన్ని నెంబర్స్ తో డివైడ్ అవుతుంది? 5 అనే నెంబర్ 1 తో డివైడ్ అయింది. 5 అనే నెంబర్ 5 తో డివైడ్ అయింది. ఎన్ని నెంబర్స్ తో డివైడ్ అయింది? ఇక్కడ 2 నెంబర్స్ తో డివైడ్ అయింది. 2 నెంబర్స్ తో డివైడ్ అయింది కాబట్టి 5 అనే నెంబర్ కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 2 ఫ్యాక్టర్స్ అని చెప్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 తీసుకున్నారు అనుకోండి. 4 తీసుకుంటే 4 అనే నెంబర్ 1 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది, రైట్? ఇప్పుడు దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్. సో ఇది డెఫినెట్ గా ప్రైమ్ నెంబర్ కాదు. 4 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు, రైట్? అలా మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సి నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం 1 by 1. సి దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. ఇక్కడ వరకు 1 to 50 ప్రైమ్ నెంబర్స్ ఇవి. నెక్స్ట్ 51 to 100 ప్రైమ్ నెంబర్స్. 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 అండ్ 97 అనేది లాస్ట్ ప్రైమ్ నెంబర్ అప్ టు 100. ఓకే,
ఇప్పుడు మీరు ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సి టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కౌంట్ చేస్తే మీకు మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకసారి కౌంట్ చేయండి కావాలంటే. అండ్ నెక్స్ట్ వన్ మోర్, టోటల్ 15 ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50. 1 to 50 అయితే 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇవి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఎగ్జాక్ట్ గా 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ 50 లో 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 prime numbers. 10 prime numbers from 51 to 50 and 15 prime numbers from 1 to 50. Next one, 2 is the only even prime number. Even number మొత్తం మనకి ఇన్ఫినిట్ నెంబర్స్ లో ఒకే ఒక్క ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2. ఒకే ఒక్క ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2. ఎందుకంటే 2 తర్వాత వచ్చే ఏ ఈవెన్ నెంబర్ అయినా సరే 2 తర్వాత వచ్చే ఫస్ట్ ఈవెన్ నెంబర్ 4, 6, 8 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. ప్రతి నెంబర్ కూడా మనకి అది 2 తో డివైడ్ అవుతుంది. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ తో పాటు 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ గా ఉండిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ 2 మాత్రమే మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్ గా ఉంటుంది. ఓన్లీ 2, రైట్? అండ్ 3 ఇస్ ద ఫస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే 3, 1 కాదు. మరి 1 అనేది నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే కూడా ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ కాంపోజిట్ నెంబర్ కి ప్రైమ్ నెంబర్ కి డిఫరెన్స్ తెలుస్తుంది. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్, ఈ స్టేట్మెంట్ తప్పు. డెఫినెట్ గా ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే మీరు చెప్పిన స్టేట్మెంట్ రాంగ్ అని. ఎందుకంటే మీరు ప్రైమ్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ కి ఎగ్జాక్ట్ గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎందుకంటే ఒక ఎక్సెప్షనల్ కండిషన్ ఉంటుంది 1 అనే నెంబర్ దగ్గర. ఎగ్జాంపుల్ 1 అనే నెంబర్ కి ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఉంటుంది. దట్ ఈస్ 1 ఇన్ ఇట్ సెల్ఫ్. 1 అన్న అదే, ఇట్ సెల్ఫ్ అన్న అదే, కాబట్టి ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఉంటుంది. ఒకటే ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అది ప్రైమ్ నెంబర్ లోకి రాదు, కాంపోజిట్ నెంబర్ లోకి రాదు. ఇట్ ఈస్ 1 ఈస్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. అందుకని మీరు ఒకవేళ అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ అనే స్టేట్మెంట్ ఫిల్ చేయాలి అంటే ఒక ఎక్సెప్షన్ కండిషన్ చెప్పాలి. అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1. మీరు ఈ స్టేట్మెంట్ చెప్పాలి అనుకుంటే ఇలా చెప్పాలి. అంతేకాని అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ ఆల్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అంటే డెఫినెట్ గా ఆ స్టేట్మెంట్ తప్పు. అలా కాకుండా మీరు ఇలా చెప్తే మాత్రం కరెక్ట్ అవుతుంది. అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1. నెంబర్స్ విచ్ హ్యావ్, ఎగ్జాక్ట్ గా అయితే నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే డెఫినెట్ గా 4 తో స్టార్ట్ అవుతాయి. ఇన్ అదర్ వర్డ్స్, నెంబర్స్ గ్రేటర్ దాన్ 1 అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంపోజిట్ నెంబర్స్. జస్ట్ నౌ ఎక్స్ప్లెయిన్డ్, ఇప్పుడే చెప్పాను. ఇలా చెప్పాలి అనుకుంటే మాత్రం అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1, దాన్ని కూడా కాంపోజిట్ నెంబర్ అని అంటారు. నెక్స్ట్, 1 ఈస్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్, ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ ఏంటంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంటే బేసికల్ గా 4, 6, 8, 9, 10, 12, 14 ఆల్ దీస్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అంటే ప్రతి దానికి కూడా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఈ నెంబర్స్ అన్నిటికీ. నెక్స్ట్ వన్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే 2 నెంబర్స్ విత్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 2. ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి, 2 ప్రైమ్ నెంబర్స్ విత్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 2. అలాంటి నెంబర్స్ అన్నిటినీ కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. అలాంటి నెంబర్స్ అన్నిటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్ నెంబర్స్. మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూస్తే 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31 ఇలా రాసుకుంటూ వెళ్తే ఎన్నైనా వస్తాయి.
41, 43 ఇది కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ కన్ఫర్మ్ గా ఆ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉండాలి. ఆ 2 ప్రైమ్ నెంబర్స్ కి మధ్యలో గ్యాప్ అనేది డిఫరెన్స్ అంటే గ్యాప్ అనేది ఎంత ఉండాలంటే 2 ఉండాలి. దెన్ those 2 prime numbers are called as twin prime numbers. Okay. Next, co-prime number. ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. రిమెంబర్, 2 numbers doesn't have any common factor except 1. ఏవైనా ఒక 2 numbers తీసుకోండి. ఆ 2 numbers అనేవి మేబీ ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్స్ అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఏ 2 numbers తీసుకున్నా సరే ఆ 2 numbers కి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఎక్సెప్ట్ 1. ఎక్సెప్ట్ 1 అనే కండిషన్ ఎందుకు చెప్తున్నాము అంటే 1 ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. 1 ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. అందుకని మనం ఎక్సెప్ట్ 1 అని చెప్తున్నాం. అలాంటి నెంబర్స్ ఏమంటారంటే కో ప్రైమ్ నెంబర్స్. అలాంటి నెంబర్స్ ఏమంటారు? కో ప్రైమ్ నెంబర్స్. ఇందులో మనకి 2 నెంబర్స్ అనేవి ఎయిదర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఎల్స్ కాంపోజిట్ నెంబర్స్. ఆల్రెడీ చెప్పాను, ప్రైమ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు, కాంపోజిట్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే 5, 7, 11, 13, 11, 17, 13, 28, 9, 16. ఇప్పుడు మీరు ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నేను 5, 7 ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ ఉండే ప్రైమ్ నెంబర్స్. 11, 17 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కాదు, రెండు ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఈ కేసులో ఏం చేశానంటే ఒక ప్రైమ్ తీసుకున్నాను, ఒక కాంపోజిట్ తీసుకున్నాను. 28 అనేది కాంపోజిట్ నెంబర్. అదే ఈ కేసులో వచ్చేసరికి రెండు కాంపోజిట్ నెంబర్స్ తీసుకున్నాను. రెండు నెంబర్లు కూడా కాంపోజిట్ నెంబర్లే, కానీ ఈ రెండు నెంబర్లకి కూడా ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు ఎక్సెప్ట్ 1. సో ఇది కూడా మనకి కో ప్రైమ్ కిందకే వస్తుంది. అండ్ ఈ రెండిట్లో ఒక కామన్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే every twin prime number is a co-prime number, but every co-prime number is not a twin prime number. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ట్విన్ ప్రైమ్ అయిన ప్రతి నెంబర్ కూడా, అంటే ఇక్కడ రాసిన ప్రతి ఎగ్జాంపుల్ అది కో ప్రైమ్ లో కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ రాసిన ప్రతి ఎగ్జాంపుల్ మీరు ట్విన్ ప్రైమ్ లో రాయడానికి స్కోప్ లేదు. ఏవి రాసుకోవచ్చు మరి? ఏ నెంబర్స్ కి మధ్యలో, ఏ 2 ప్రైమ్ నెంబర్స్ కి మధ్యలో డిఫరెన్స్ 2 ఉంటుందో అలాంటి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రాసుకోవాలి. మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ లో మనం రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాం. కానీ సెకండ్ ఎగ్జాంపుల్ లో ఆ 2 ప్రైమ్ నెంబర్స్ కి మధ్యలో గ్యాప్ అనేది 2 లేదు, 6 ఉంది. సో ఇది మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్ అవ్వదు. కానీ 5, 7 అనేది ట్విన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది, కో ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే ఎవ్రీ ట్విన్ ప్రైమ్ నెంబర్ ఈస్ ఏ కో ప్రైమ్ నెంబర్, బట్ ఎవ్రీ కో ప్రైమ్ నెంబర్ need not be a twin prime number. That is the difference between twin prime and co-prime number. Is it clear? Next one, prime triplet. Prime triplet అంటే very important. See, 3 ప్రైమ్ నెంబర్స్. ట్రిప్లెట్ అంటేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది, 3 ప్రైమ్ నెంబర్స్ ఉండాలి. ఆ 3 ప్రైమ్ నెంబర్స్ ఎలా ఉండాలి? విత్ డిఫరెన్స్ ఆఫ్ 2, దట్స్ ఇట్. ఆ 3 ప్రైమ్ నెంబర్స్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి అంటే డిఫరెన్స్ గ్యాప్ 2 ఉండాలి. ఇన్ బిట్వీన్ దెమ్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమ్ ట్రిప్లెట్. మీరు మొత్తం మనకి 1 to ఇన్ఫినైట్ నెంబర్స్ లో ఒకే ఒక్క ప్రైమ్ ట్రిప్లెట్ ఉంటుంది. ఇన్ ద ఎంటైర్ నెంబర్ సిస్టమ్ లో we have only one prime triplet, that is 357. 357 అనే ఒకే ఒక్క ప్రైమ్ ట్రిప్లెట్ ఉంటుంది. అదర్ దాన్ 357 ఎక్కడా కూడా మీకు, అంటే మనకి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ తెలుసు. ఆ తర్వాత ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా ఎండ్ అయితే 1 or else 1, 3, 5, 7. 5 తో ఎండ్ అయితే అది 7, 9, రైట్? 5 తో ఎండ్ అయితే అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో కన్ఫామ్ గా నెంబర్స్ దేంతో ఎండ్ అవ్వాలి? 1, 3, 7, 9. ఇప్పుడు మీరు ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే 101, 103, 107 గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ? ప్రతి దానికి డిఫరెన్స్ 2 ఉండాలి, లేదు ఇక్కడ.
నెక్స్ట్ ఒకవేళ ఇలా తీసుకుందాం ఈ కేసులో 107 109 111 ఈ కేసులో ఇలాంటి కేసులో కన్ఫామ్ గా ఈ 3 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ కన్ఫామ్ గా 3 తో డివైడ్ అవుతుంది. కన్ఫామ్ గా 3 తో అవుతుంది. ఇక్కడ 111 అనేది 3 తో డివైడ్ అవుతుంది. 111 అనే నెంబర్ 3 తో డివైడ్ అవుతుంది. అలా మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే 207 209 211 ఇందులో కూడా అంతే ఏదో ఒక నెంబర్ 207 అనే నెంబర్ 3 తో డివైడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇన్ ద ఎంటైర్ నెంబర్ సిస్టమ్ ఓన్లీ వన్ ప్రైమ్ ట్రిప్లెట్ ఈస్ దేర్, దట్ ఈస్ 357. Guys, I hope you understand each and every definition, and the next session లో ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ bell icon for further notification. Thanks for watching.